హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ డామినేషన్ అంటే స్పైడర్ మ్యాన్ సినిమాదే. కేవలం ఫ్రైడే సాటర్డేనే 100 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇండియాలో ఏ హాలీవుడ్ మూవీకి కూడా పాసిబుల్ కాని విధంగా సెకండ్ వీకెండ్ 100 కోట్ల మార్క్ అయితే దాటింది. ఇదైతే మాస్ బ్యాటింగ్. ఇక సెకండ్ ప్లేస్ లో డీసీ ఉండగా తర్వాత ప్లేస్ లో కొరియన్ కనకరాజు ఉంది. అయితే చెన్నై లవ్ స్టోరీ కూడా ఇప్పటికీ డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా శ్రీనివాస మంగాపురం మాత్రం డిజాస్టర్ రేంజ్ లోనే రన్ కంప్లీట్ చేసుకుంది. బట్ ఈ అన్ని సినిమాల్ని స్పైడర్ మ్యాన్ అయితే గట్టిగా దెబ్బ కొట్టిందనే చెప్పాలి. మరి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎప్పుడు లేని విధంగా దూకుడు సినిమా రిలీజ్ అయింది. మరి ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అండ్ రిమైనింగ్ సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో చూద్దాం. స్పైడర్ మ్యాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంతో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోకి వెళ్ళేందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే డే 1, డే 2, డే 4 ఈ 3 రోజులు మాత్రమే కోటి గ్రాస్ అందుకున్న ఈ ఫిలిం మిగిలిన రోజుల్లో 50 లక్షల నుంచి 70 లక్షల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ రాగా డే 9, డే 10, డే 11 మాత్రం 15 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది ఓవరాల్ గా. అలా ఈ మూవీ ఏపీలో కలెక్ట్ చేసిన గ్రాస్ 4.4 కోట్ల రేంజ్ లో ఉంటాయి. తెలంగాణలో 2.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 39 లక్షలు. అలా ఇండియాలో 7.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో మరో 20 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 7.6 కోట్ల గ్రాస్ 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ 10 కోట్లు కావడంతో మరో 6.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మాత్రమే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో డిజాస్టర్ వర్డిక్తోనే ఎండ్ అయింది ఈ సినిమా. చూడాలి జయకృష్ణ నెక్స్ట్ ఏ మూవీతో వస్తాడో. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే సినిమా 16-17 రోజుల్లో కోటి గ్రాస్ ని అందుకోగా షేర్ అయితే 55 లక్షల రేంజ్ లో ఉంది. దాంతో నైజాంలో షేర్ 9.7 కోట్లకి చేరుకుంటే సీడెడ్ 3.4 కోట్లు, ఆంధ్రలో 9.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 23 కోట్లకి చేరుకోగా గ్రాస్ 40 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేకింగ్ టార్గెట్ 13 కోట్లు కావడంతో డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1,95 లక్షలు. ఓవర్సీస్ లో 3 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 28 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 52 కోట్ల మార్క్ దాటింది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ 14 కోట్లు కావడంతో ఇప్పటికే 14 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ అందుకుంది ఈ సినిమా. చూడాలి నెక్స్ట్ వచ్చి మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో. ఇక డీసీ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు అనుకోవాలా లేక తమిళ సినిమాకి బానిసలు అనుకోవాలో అర్థం కాదు. ఒక తమిళ సినిమా తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంది. డే 3 తెలుగు స్టేట్స్ లో ఏకంగా 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది డీసీ ఫిలిం. అలా తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 7 కోట్ల మార్క్ దాటేస్తే షేర్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్. ఇక తమిళనాడులో 7.5 కోట్లు, కర్ణాటక 3.6 కోట్లు, కేరళలో 4.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.9 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో మరో 7 కోట్లు కలెక్ట్ చేయడంతో 3 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 32 కోట్లకి చేరుకుంది. షేర్ 14.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేకింగ్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఇది 100 కోట్ల గ్రాస్ అందుకుంటుందో లేదో. ఇక దూకుడు విషయానికి వస్తే ఆన్లైన్ లో బుకింగ్స్ మంచిగా జరిగాయి. బట్ ఆఫ్లైన్ లో చూసుకుంటే ఎవరు కూడా దూకుడుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అండ్ దాంతో పాటు మిగిలిన సినిమాలు కూడా కొత్తవి కాంపిటీషన్ లో ఉండడంతో ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధంగా ఓపెన్ అయింది ఈ సినిమా. మూవీ ప్రీమియర్ ప్లస్ డే 1 నైజంలో కోటి మార్క్ అందుకుంటే తెలంగాణలో 95 లక్షల మార్క్ అందుకుంది. అలా తెలుగు స్టేట్స్ లో 1.9 కోట్లకి చేరుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి ఓవరాల్ గా 2.1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది దూకుడు ఫిలిం. డే 2 బుకింగ్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ వర్కింగ్ డేస్ కావడంతో పెద్దగా రన్ అయితే రాదనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాని కొనుక్కొని రిలీజ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా లాసెస్ తోనే ఎండ్ అవుతారు బయర్స్. సో చూడాలి మళ్ళీ మహేష్ బాబు ఎప్పుడు రీ రిలీజ్ లో కమ్బ్యాక్ ఇస్తారో. ఈ ఇయర్ మహేష్ రీ రిలీజెస్ లో మరొక ఫెయిల్యూర్ అయితే యాడ్ అయింది. అండ్ డార్లింగ్ సినిమా డే 1 అయితే క్రాస్ చేయలేకపోయింది ఈ ఫిలిం. చూడాలి పంజా సినిమా ఈ ఇయర్ ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. పంజా సినిమా డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.